హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. గత కొంతకాలంగా చూసుకుంటున్నాము, చెరువులు కానివ్వండి, కుంటలు కానివ్వండి కబ్జాకి గురవుతున్నాయి. అయితే ప్రస్తుతం మనం ఉన్నాము కాజాగూడలోని భగీరథమ్మ చెరువు దగ్గర. అయితే కొంతకాలంగా ఇక్కడ కొంతమంది లైక్ వెంచర్స్ వేసుకున్నారు, అడ్డంగా షెడ్యూల్ కూడా వేసుకున్నారు. నిర్మితమైన ప్లేసెస్లో మనం చూసుకున్నట్లయితే అసలు ఇక్కడ పర్మిషన్స్ కూడా లేవు షెడ్లు వేయడానికి కానివ్వండి, ఇంకా ఇతర ఏమైనా షాప్స్ పెట్టుకోవడానికి కానివ్వండి. అయితే సోమవారం నాడు ఈవినింగ్ వచ్చేసి హైడ్రా అధికారులు ఇక్కడ నోటీసులు ఇవ్వడం జరిగింది. మంగళవారం నాడు పూర్తిగా నేలమట్టం చేశారనే చెప్పొచ్చు. షెడ్స్ కానివ్వండి, షాప్స్ కానివ్వండి, మనం విజువల్స్లో కూడా చూసుకుంటున్నాము. మన వెనకాలే భగీరథమ్మ చెరువు కూడా కనిపిస్తుంది. ఈ చెరువు కూడా నానాటికి కుచించుకుపోతుందనే చెప్పొచ్చు. ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ వెలిసాయి. అండ్ ఆల్సో ఎప్పటి నుంచో పర్మిషన్స్ తీసుకొని ఉన్నటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న షాప్స్, అవి కూడా కూల్చేశారు. అయితే మా దగ్గర ఆల్రెడీ దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి అని చెప్పినప్పటికీ కూడా అధికారులు వినిపించుకోకుండా ఇవన్నీ కూల్చివేశారు. అది కూడా సోమవారం నాడు సాయంత్రం వచ్చి చూసిన అధికారులు మంగళవారం వరకు మాత్రమే టైం ఇచ్చారు. అది కూడా ఆ ఒక్క రోజులో మేము ఎట్టుపోతాము అనే బాధితులు కూడా వాళ్ళ బాధను వెళ్ళగక్కారు. అయితే ఇంకాస్త మనం ముందుకు వెళ్దాము. ఇక్కడ ఉన్న షెడ్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్న షాప్స్ కానివ్వండి, ఎంతవరకు కూల్చివేశారు, అసలు ఇక్కడ ఈ ప్లేస్లో ఎంతవరకు కుటుంబాలు నివసించేవారు, వారు ఇక్కడ వారేనా లేకపోతే ఎక్కడి నుంచన్నా వచ్చి ఇక్కడ కుటుంబం అంతా ఉంటూ వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనుకున్నట్టుగానే కాజాగూడలోని భగీరథ చెరువు దగ్గర ఉన్న నివసితులు మనతో పాటు ఉన్నారండి. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు వరకు నోటీసులు ఏ టైంకి ఇచ్చారు, ఎంతవరకు గడువు ఇచ్చారు అన్నది కూడా వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అంకుల్, మీ పేరు? నా పేరు లక్ష్మణ్. ఓకే, ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను పుట్టి పెరిగింది ఊరు మాది ఇక్కడే. ఇదే. అంటే సోమవారం రోజు అధికారులు ఇక్కడికి వచ్చిర్రు అని చెప్పేసి అని అన్నారు కదా, రాలేరా? అసలు మీకు ఏం నోటీసులు అందలేదు? నోటీస్ అమ్మా నిన్న 4 గంటలకు ఇచ్చిర్రు నోటీసు. మొన్న కానీ నిన్న కానీ ఆ మాట చెప్తున్నా. దాన్ని బట్టి తెల్లారి 7 గంటలకు జేసీ పెట్టి కొట్టేసారు. మాకు కోర్టు నుంచి మాకు స్టార్టర్ కూడా 2 గంటలకు వచ్చింది, కానీ అప్పటిదాకా కొట్టేసి వెళ్ళిపోయారు. అంతే. అంటే ఇక్కడ ఎంత వరకు, అంటే ఎన్ని కుటుంబాల వరకు ఉంటుండే? మా కుటుంబాలమ్మ కమ్సకం లేదన్నా 20 పైన ఉంటాయి. కుటుంబాలు 20 పైన ఉంటాయి. అందరూ ఏం చేసేవాళ్ళండి? బతికేదే కదమ్మా, చేసుకొని బతికేదే, ఇంకేముంది. మా సొంతం పెట్టుకొని కూడా హైట్ వచ్చేసి మాదేదో నాదే సొంతం జాగాన్ని కొట్టేసి వెళ్ళిపోయిండు. అంటే వాళ్ళు వచ్చి కూల్చే సమయంలో మీలో ఎవరన్నా వెళ్ళి మాట్లాడమ్మా? 150 మంది ఫ్యామిలీ పోలీసులు లేడీస్ మొత్తం హైదరాబాద్ వాళ్ళు వచ్చేసి మళ్ళీ మెడలు బట్టి నోకేస్తున్నారు. మా జాగా పెట్టుకొని ఏదో మేము కబ్జా చేసుకున్నాడు. చెరువు ఎక్కడ ఉంది, ఈ లోకం ఎక్కడ ఉంది? 12 घंटे टाइम नहीं दिया इन लोग का क्या है मालूम? 24 घंटे हम बोले 24 घंटे टाइम दो, 3 बजे निकालो बोल के बोले थे, 3 बजे नहीं निकाले। 3 बजे से नोटिस दे दिए बाद में हो गया। उसके बाद में वो 4 बजे तक टाइम दो बोल के बोले हम लोग, नहीं सुना, नहीं करा। यहाँ कुछ शॉप है भैया? शॉप से मेरा पान डब्बा है, मैकेनिक शॉप है, फास्ट फूड सेंटर है, ये पूरा ओपन लैंड है। और आगे का पूरा 4 दुकान है, किराना दुकान है. మా సొంత మా జాగాలో పెట్టుకొని మీరు అంత మోసం చేసినట్టే మేము ఏం చెప్పాలి? మాకు ఎవరు లేరు కదా, మాకు చదువు రాదు, హిందీ రాదు, తెలుగు రాదు అన్నట్టు మా భాష ఉన్నది. మీకు అంతే చదువు వచ్చిన వాళ్ళు, ఏ విషయం నేర్చుకున్న వాళ్ళు మీరు ఎంతగానో మళ్ళీ కాదని మోసం చేస్తున్నారు. क्या बोलते हो, हाइड्रा के ऊपर आ गया, डॉक्यूमेंट्स पूरे दिखाए ये अपन के नहीं V6 में आया, ET में आया, सब में कितने नहीं बोलते भी 1-20 चैनलों में पूरा टॉपिक हम लगा दिए हैं, यानी यहाँ पर कुछ भी नहीं कर सके। 4 बजे तक भी टाइम दिया ना, पूरा हटा देते, पूरा नुकसान हो गया यहाँ पर। फास्ट फूड सेंटर, मेरा पान डब्बा पूरा नहीं बोलते भी 3 लाख का सामान था मेरा. సొంతం అదిగో మా అయ్య 50 సంవత్సరాల స్థలం కొని ఇప్పుడు హైడ్రా ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ పోయింది హైడ్రా ఎక్కడ పోయింది అమ్మ చెప్పుర్రి? हम लोग 3 साल से रह रहे इधर. पासपोर्ट सेंटर था हमारा और मिल्स का था, तो लोग परसों आके नोटिस दिए तो हम लोग 15 जने 1-2 घंटे का टाइम दिए बोले तो भी नहीं दिए तो पूरा सामान पूरा लॉस करे हम लोग का. लॉस करे तो हम लोग क्या बोले, 1-आधा घंटा ठहरो, हम लोग सामान निकालते. हमारा बच्चा हाथ जोड़े तो भी नहीं निकालने दिए, तो भी पूरा डैमेज कर दे के चले गए. आपका पूरा जो सामान है वो अंदर आधा है, बाहर निकाले तो सामान अच्छा है, अंदर पूरा डैमेज हो गया. हम लोग किसको पूछना? वो लोग परमिशन भी नहीं दिए. परमिशन कुछ भी नहीं दिए. 24 आवर्स का परमिशन भी नहीं दिए. क्या करें मालूम? सुबह 8 बजे तक आए, निकाल दो हाइड्रा. सेकंड नहीं दिए दुकान खोलने के लिए, पूरा मैं सामान निकाल दिया कर दिया, नहीं सेकंड नहीं दिया.
लाके जैसे भी लाके मार दिया, पूरा कर दिया। ఈ ఫస్ట్ షాప్ ఉంది కదా నాదే మెకానిక్ షాప్ అది. సరే అది నా షాపు వచ్చి 2 ఇయర్స్ పైన అయింది కట్టి. పంక్చర్ షాప్ ఉంటే దాని నుంచి మెకానిక్ షాప్ చేసి నడిపిస్తున్నాము. నడిపిస్తే వచ్చి అన్నారు బఫర్ జోన్ అని చెప్పారు. ఆల్రెడీ పట్టాలండి ఇది. ఓకే పట్టాలండి కాబట్టి మనము ఈ సార్ వాళ్ళ దగ్గర మాట్లాడి ఏదో వేసుకున్నాం. పేపర్లు ఉన్నాయి, కరెంట్ బిల్ ఉంది, మొత్తం వైరింగ్ చేసి అన్ని లీగల్ ఏది లేదు, అన్ని మున్సిపాలిటీ నుంచి కూడా పర్మిషన్ ఉంది, ఫుడ్ లైసెన్స్ నుంచి అన్ని లైసెన్స్ ఉన్నాయి. అయితే దానికి ఏమైందంటే మనకు వచ్చి అన్నారు ఓకే ఇది సర్వే అవుతుందని చెప్పారు. మేము ఒప్పుకున్నాం. 24 hours టైం ఉందంటే సార్ 24 hours టైం ఇస్తే ఎట్లా మాకు కమ్సంగా వారం అనే టైం అండి, టైం ఉండదు 2 రోజులని అడిగాను. కాదు 24 hours మీకు టైం ఉందంటే మొన్న వచ్చి సాయంత్రం 4 గంటలకి 4:30కి నోటీస్ ఇచ్చారు. మరి 24 hours చెప్పడానికి టైం అర్థం ఏంటంటే మీరు పొద్దుగాల 7 గంటలకి బుల్డోజర్ తీసుకొస్తే కరెక్టే కాదా? 24 hours అన్నాక మీరు సాయంత్రం వస్తే మేము తీస్తున్నాం సామాన్లు. నా బండ్లు చూడండి యాక్టివా సామాన్లు ఉన్నాయి, అక్కడ జూమ్ చేయన్నా సగం సామాన్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి కింద, అక్కడ సగం సామాన్లు, దీని కింద మొత్తం సగం సామాన్లు తీసేసి పూలగొట్టడానికి బండ్లు ఉన్నాయి దీని కింద. ఇప్పుడు నేను కస్టమర్లకి బండి వాళ్ళకి కస్టమర్లకి నేను ఏం సమాధానం చెప్పాలి మేడం? ఇప్పుడు నాకు నష్టమే కదండి అది. ఇంత 5 లక్షలు కట్టి నేను 5 లక్షలు పెట్టి షాప్ కట్టేసి సామాన్లు వేసుకొని కొంచెం నడుపుతున్నాం. మేము పేదలో ఉండి మేము గరీబోళ్ళము. మా కడుపు మీద కొడితే ఏమొస్తుంది? అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు అండి. అది మీకు లేకలే లేదు మేడం, అది చెరువులో ఉంది. ఇది పెద్ద మీనాక్షి, అది మొత్తం చెరువు. ఇది వచ్చి మీకు గ్రీన్ గ్రేస్ ఉంది కదా, ఫస్ట్ సి వచ్చి మీకు ఏ వచ్చి మీకు చెరువులో ఉంది. అది కనపడతలేదు గవర్నమెంట్కి, కానీ మేమే కనపడుతున్నాం. రేవంత్ రెడ్డి గారికి అంత కూడా కామన్ సెన్స్ లేదండి. సీఎం అయిపోతే మీరు ఏమైనా చేస్తారా? గరీబులు కూడా మేము కూడా హోటల్లో అండి. ఏ లేకపోతే రేపు మా టైం వస్తుంది, గవర్నమెంట్ మారుతుంది, మారదని. కేసీఆర్ అన్న మనకు ఉన్నాడు 10 సంవత్సరాలు ఉన్నాడు, ఇప్పుడు దాకా ఏళ్ళు చేయి పెట్టలేదు, ఏళ్ళు పెట్టలేదు, ఎవరికేం చెప్పలేదు. అప్పుడు దాకా మాకు టెన్షన్ లేదు. కాంగ్రెస్కి ఓటేసి మేము గెలిపించినాం. మేము ఇంటి నుంచి మనం కాంగ్రెస్ వాళ్ళము, కాంగ్రెస్కి గెలిపించి మనకి ఈ దినం చూడడానికి మేము ఓట్లు వేసినామండి. వాళ్ళకి ఇంటికి వచ్చి ఓట్లు అడిగారు. ఈ పని చేయడానికి ఓట్లు అడిగితే మేము ఇచ్చేవాళ్ళం మేడం. వచ్చేవాళ్ళు అయితే మేము వచ్చే టైంలో అయితే మేము వేయం. తెలంగాణ హైదరాబాద్ వచ్చి గరీబ్ వాళ్ళు కాదు, మేము హైదరాబాద్ అండి, ప్యూర్ హైదరాబాద్. మేము పుట్టే ఏరియాది, మా ముత్తాతల నుంచి హైదరాబాద్లో పుట్టిన మేము హైదరాబాదేస్. మేము లోకల్ అంటే లోకల్. 400 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే పుట్టి ఇక్కడే మా ముత్తాతల నుంచి మేము ఎర్రగడ్డ నుంచి ఉన్నాను. ఇక్కడే గచ్చిపల్లి దాకా మనమే. మొత్తం మా చుట్టాలు ఇక్కడ ఉన్నవాళ్ళు మాకెట్లా చేస్తే వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళకి ఏం చేస్తారండి? మళ్ళీ ఇది ఏంటి అదేంటి మాకు అన్నం లేదు కూడా అడగట్లేదు. మా మెహనత్ మేము చేసి, మా కష్టపడి మేము చేసి సంపాదించుకుంటున్నాం. అది కూడా కొడతారంటే ప్రభుత్వంకి మేము అడగట్లేదు కదా. ఇప్పుడు దానికి నష్టపరిహారం ఎవరండి? 3 షాపులు పోయినాయి, 3 షాప్కి 15 లక్షల పైన ఖర్చు. నష్టమైంది, బండ్లు పోయినాయి, కస్టమర్లు గిరాక్ బండ్లు పోయినాయి, అవి మేము కట్టాలి కదండి. నోటీస్ ఇచ్చారు, నోట్ చేయండి, ఇది నోటీస్ ఇచ్చారు, 3 రోజుల కింద ఇచ్చారు. మళ్ళీ పూలగొట్టిన ఒక రోజు ముందు వచ్చి క్లియర్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారు మేడం? మళ్ళీ ఇక్కడ ఇవ్వలేదు అంటే పాలిటిక్స్ నడుస్తుంది కదండి. అంటే వాళ్ళు పెద్దోళ్ళు, వైన్స్ పెద్దోళ్ళు, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి బ్యాక్ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి వదిలేస్తారు. మీనాక్షి పెద్ద బ్యాక్ సపోర్టు, ఈ అపార్ట్మెంట్స్ గ్రీన్ గ్రేస్ పెద్ద పెద్ద బిల్డర్స్ బ్యాక్ సపోర్టు, వాళ్ళైతే ముంగట్టు వెనకాల నుంచి చేసేసుకుంటారు. మేము గరీబ్ వాళ్ళం కదండి, మాకు లంచం వేయడానికి ఉండదు, మాకు తినడానికి. నాకు 30 లక్షలు అప్పులు ఉన్నాయి. నాకు చెల్లెలు పెళ్లి చేసి బ్యాంక్ నుంచి డబ్బులు తెచ్చి అప్పుల్లో ఉన్నా నేను. అప్పులు ఏదో కట్టుకుంటున్నా మేము దీంట్లో నుంచి. అది తీసేస్తే మేము అయిపోలేం, ఊరేసుకొని చావాలి. లేకపోతే మాకు ప్రభుత్వం ఏదైనా హెల్ప్ చేయాలి. ఇప్పుడు మేము దానికోసం ఇప్పుడు ఉన్నాము. ఎవరైనా వస్తే అడగడానికి ఉన్నాం మేము. ఇవాళ లేకపోతే రేపు ఎక్కడైనా పోతాం, కోర్టులో కానీ ఎక్కడైనా పోతాం. ఆగేదైతే లేదు. ఇది మాకు అయితే న్యాయం కావాలి. రేవంత్ రెడ్డి గారు మీరైతే చూస్తుంటే మీరు ఆలోచించాలి. మనిషి అయితే కాదు, మీకు మనిషి అయితే లేదు. నేను కాంగ్రెస్ చెప్పడానికి और राहुल गांधी जी मैं आपके लिए हिंदी में स्पीच दे रहा हूँ. आप कांग्रेस का बारे में तेलंगाना में अगर नेक्स्ट बार आना बोल तो रेवंत रेड्डी के सर के काम करे तो आप नहीं आते सर. आप आके रैली करके गए, इधर आके पैदल आके गए बोल के वोटा गिरे आपको वोटा गिरे. राहुल गांधी जी आप सोचना चाहिए, आपकी सूरत देखे कांग्रेस को वोटा गिरे सो है. राहुल गांधी जी की सूरत देखे वोटा गिरे सो है. क्यों बोले तो उन्होंने पैदल यात्रा करे बोल के वोटा गिरे से. तेलंगाना में तो नामो निशान मिट गया था. आपकी सूरत देख के राहुल गांधी जी वोटा डाले से. अब आप सोचना आपका सीएम सही नहीं है, या दूसरे को बिठाते या कुछ अच्छा डिसीजन लेते, लेके आप करिए. नहीं तो कांग्रेस तो तेलंगाना में नहीं आने वाली है. आया तो केसीआर चाहेंगे 50 साल रहेंगे, लेकिन कांग्रेस तो नहीं आती. राहुल गांधी जी एक बार लिख के रख लीजिए. మా ఫాదర్ అన్నట్టు బ్యాక్ సపోర్ట్లు ఏం లేదు నాకు. నేను ఒక్కడనే, చెల్లెలు తప్ప చేసేది నేనే చేసుకున్నాను సపోర్ట్. ఇప్పుడు నాకు నా ఇంటికి నేనే పెద్ద సపోర్ట్. నాకే ఎంత అన్యాయం జరిగితే నేను ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు?
మీరు ఇప్పుడు మీడియా కాబట్టి మీ కొడుకు డాక్టర్ కానీ ఏదో ఒకటి కానీ అనుకుంటారు, నేను కూడా ఏదో అనుకుంటున్నా. ఇప్పుడు ఆ షాప్ తీసేసి లేబర్లోనే పని చేయాలంటే లేబర్ కూడా చేయడానికి ఇవ్వట్లేదు కదా మేడం, మేము లేబర్స్. 2 సంవత్సరాలే అయింది ఇక్కడికి వచ్చి అని అన్నారు కదా. 3 సంవత్సరాలు. అంతకుముందు మీరు ఏం చేసేవారు, ఎక్కడ ఉండేవారు? ఇంట్లోనే ఉంటుండే నేను. అంటే ఇదే హైదరాబాద్ కోకాపేట్ మాది. అంటే ఈ 3 ఇయర్స్గా మీకు ఎటువంటి ఇబ్బంది ఏం కలగలేదు, జస్ట్ ఈ హైదరాబాద్ వల్లనే మీకు ఈరోజు ఈ ప్రాబ్లం? ఇబ్బంది అయింది. హైడ్రా వచ్చినప్పటి నుంచి మాకు మోసం అయ్యింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమీ కాలేదు మాకు. హైడ్రా నుంచి వచ్చిన వాళ్ళకే మాకు ఆగండి అనేసి అంటే గిట్ట ఆగలేరు. కానీ మా ఇబ్బంది ఎట్లుండే అంటే నిన్న మా బాబు కానీ అందరు కానీ ఏడుస్తే గిట్ట అస్సలు వదలలేరు. మా పరిస్థితి ఏంది, దొబ్బే వెళ్ళండమ్మా వెళ్ళండి అని మాట్లాడుతున్నారు. మాకు ఎంత బాధ అనిపిస్తుండొచ్చు. ప్రభుత్వం అంటే ఫ్రెండ్స్ లెక్క, ప్రభుత్వం రాకపోతే మాకు వెనకాల ఎవరండి? మాకు అమ్మ నాన్న లేరు, అమ్మ నాన్న తర్వాత అంటే మాకు ప్రభుత్వం గవర్నమెంటే. మంచి చెడు చూసేవాళ్ళకి మేము వాళ్ళకు వాళ్ళు మాకు కదండి. వాళ్ళకి చూడకపోతే మళ్ళీ మాకు ఎవడు చూడాలి? ఇప్పుడు నానగరం కూడా వచ్చే డ్రైనేజ్ నీళ్ళు అన్నీ ఇక్కడికి ఇట్లా వచ్చి చెర్ల కలవాలి. ఇక్కడ డ్రైనేజ్ ఉంది నానగరం, దాని అక్కడ మధ్యలో అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో కట్ చేసి అట్లా అయిపోయింది. మరి ఇప్పుడు మరి ఆ కాలువ మూసేసిరుగా, మరి దానికి సమాధానం ఏంది? మరి అంటే వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళని ఏమన్నారు, ఇది గరీబోళ్ళు బతుకుతున్నారు కాబట్టి చేశారు కాబట్టి వీళ్ళు ఏమైనా చేస్తారనమాట. మేము ఇక్కడ పాలు బర్రెలు ఉండే కదా మావి, మేము బర్రెలు ఉండే పాలు దంద చేసుకుంటుండే కదా. చెప్పు మనిషి ఇప్పుడు బర్రెలు అంటే ఎడగట్టాలి, రోడ్డు మీద కట్టాలా? కట్టనీకి రాదు కదా. ఒకటారు ఉన్నాయి, ఎన్ని బర్రెలు ఉన్నాయి తెలుసా? నీ పేరు నాన్న? అరుణ్. ఓకే, నిన్న సార్ వాళ్ళు వచ్చి ఇదంతా కూర్చేటప్పుడు నువ్వు ఉన్నావా ఇక్కడ? ఉన్నా. ఏం చూసినావు అప్పుడు? ముక్కులా కడుతురు. నువ్వు అడ్డు పడ్డావా? ఏమని బతిన్నావు వాళ్ళని? కాలు మొక్కన కాలు పట్టుకున్నావా? కూర్చోద్దన్నావా? ఏమన్నారు అప్పుడు సార్ వాళ్ళు? అవుతుంది అనందు. మీ షాప్ పోయింది కదా, ఇక్కడ షాప్ ఉండే కదా, పోయింది కదా. పోయింది. అంటే ఇక్కడ మీకు ఫుడ్ సెంటర్ ఉండే కదా, అక్కడ నువ్వు కూడా ఉండేవాడువా? ఫుడ్ సెంటర్ బాగా నడిచేదా? తిన్నావా? నిన్నటి నుంచి ఏమైనా తిన్నావా? ఏం తినలేదా నిన్నటి నుంచి? నిన్న సార్ వాళ్ళు వచ్చినప్పుడు కాలు పట్టుకొని అడిగినావు కదా, మరి సార్ వాళ్ళు నీకు ఏం చెప్పలేదా? మేమేం కూల్చాంలే, నీకు బాగానే ఉంటుందని ఏం చెప్పలేట్లా? ఏం లేదు. నీ మాట వినట్లేదా వాళ్ళు? నువ్వేం అడిగావు అసలు? అద్దుకుల గంటలు నిన్న నువ్వు కాలు పట్టుకొని అడిగినా వాళ్ళు ఒప్పుకోలే కదా, ఇప్పుడు నువ్వు ఏం అడుగుతావు మరి సార్ వాళ్ళు? నీకేం కావాలి? దుకాణం కావాలి. దుకాణం కావాలా? మళ్ళీ నీ దుకాణం నీకు కావాలంటావు. పూర్తిగా పోలీస్ బందోబస్తుతో కాజాగూడలోని ఈ షెడ్స్ని అన్నీ కూడా నిన్న కూల్చివేయడం జరిగింది. అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కానివ్వండి, హైడ్రా అధికారులను కానివ్వండి, సోమవారం సాయంత్రం 4 గంటలకు నోటీస్ ఇవ్వడం జరిగింది. మంగళవారం ఉదయమే 7 గంటలకు వచ్చి కూల్చివేతలు అన్నది ప్రారంభించారు. 24 గంటలు టైం ఇస్తామన్నవారు, 24 గంటలు కూడా ఆగలేదు. మేము ఎక్కడికి వెళ్ళాలి అంటూ బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకుంటున్నాము. పూర్తిగా షెడ్స్ మొత్తం కూడా కూలిపోయి ఇక్కడే ఫుడ్ సెంటర్ కానివ్వండి, పాన్ డబ్బా కానివ్వండి, మెకానిక్ షాప్ ఇవన్నీ కూడా ఉండేటివి, అవన్నీ కూడా కూలిపోయాయి. ఆల్రెడీ వస్తువులు అంటే అక్కడ ఉన్న వస్తువులు తీస్తున్న ఆ క్రమంలోనే కనీసం వస్తువులు తీసేంత టైం కూడా ఇవ్వకుండా కూల్చేశారు. ఈ షెడ్ల కిందనే ఇంకా మా వస్తువులు కూడా అలాగే ఉండిపోయాయి. నేను మెకానిక్ షాప్ నడుపుకుంటున్నాను, కస్టమర్స్కి సంబంధించిన బైక్స్ అవి కూడా ఉన్నాయి. మరి వారు వచ్చి అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి అని చెప్పేసి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. మేము ధర్నా చేస్తాము, దీనికి సరైన సమాధానం కావాలి ఇటు కాంగ్రెస్ అధికారం నుంచి. అలాగే రాహుల్ గాంధీ గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అంటే రాహుల్ గాంధీ గారిని చూసే మేము కాంగ్రెస్కి ఓటేసామని చెప్పి ఇక్కడ బాధితులు అందరూ కూడా చెప్తున్నారు. నష్టపరిహారం అన్న ఇప్పించండి అని చెప్పి వేడుకుంటున్నారు. అంటే సుమారుగా ఇక్కడ 20 షెడ్ల వరకు ఉన్నాయి. మొత్తం అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియక సామాన్లన్నీ కూడా ఈ షెడ్స్ కిందనే ఉండడం వల్ల కనీసం తిండి తినడానికి కూడా అంటే అవసరమైన వస్తువులు కూడా తీసుకొని ఇవ్వకుండా చేశారు అని చెప్పారు. ఇక్కడ ఉన్న చిన్న బాబుతో కూడా మనం మాట్లాడడం జరిగింది. నిన్న అధికారులు వచ్చినప్పుడు మా షాప్ని కూల్చవద్దు అని ఆ బాబు మతిమాలినప్పటికీ కూడా ఏం కాదు అని చెప్పేసి అతన్ని పక్కన నెట్టేసి వాళ్ళ పని వాళ్ళు యథావిధిగా చేసుకెళ్ళిపోయారు. అండ్ అదేవిధంగా అసలు FTL బఫర్ జోన్ కింది కనుక మనం గమనించినట్లయితే చెరువు ఎక్కడో ఉంది, చాలా వెనక్కు ఉంది. ఇది అంతా మెయిన్ రోడ్ కిందికే వస్తుంది, అసలు ఇది ఎలా అడ్డొచ్చింది అన్న క్వశ్చన్ కూడా రైజ్ అయింది. అండ్ పక్కనే వైన్ షాప్ కూడా ఉంది. అండ్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి బిల్డింగ్స్ కూడా మనకు విజువల్స్లో కనిపిస్తున్నాయి. అవన్నీ బఫర్ జోన్ కిందికి, FTL జోన్ కిందికి రావా. వాటికి మాత్రం పర్మిషన్స్ ఇచ్చి 3 రోజుల క్రితమే వైన్ షాప్కి నోటీస్ ఇచ్చినప్పటికీ మళ్ళీ నిన్నటితోనే అన్ని క్లియరెన్స్ నోటీస్
ప్రెస్ మాత్రం ఇచ్చింది. మేము బీదవాళ్ళం కాబట్టి మా బ్రతుకులతో ఆడుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పడం జరిగింది. మరి వారు బాధను అర్థం చేసుకొని ప్రభుత్వం నష్టపరిహారం కింద వాళ్ళకి షాప్స్ అన్నీ పోయాయి కాబట్టి ఏదైనా నష్టపరిహారం చెల్లిస్తుందా లేకపోతే ఇంకేదైనా ప్రత్యామ్నాయం కలిగిస్తుందా అన్నది రానున్న కాలంలో వేచి చూద్దాం. దీనికి సపోర్ట్గా నిలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీడియా త్రూ ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులకు కానివ్వండి, హైడ్రా అధికారులకు కానివ్వండి, పక్కా పట్టాభూమితో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ చూపించినప్పటికీ కూడా ఎవరు నోరు మెదపడం లేదు అన్న ఒక మాట మాత్రం వినిపిస్తుంది. మరి దీనికి సమాధానంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మరి వీరందరూ కోరుకున్నట్టుగా రాహుల్ గాంధీ కానీ వీళ్ళు ఎవరన్నా స్పందిస్తారా లేదా కూడా లేచి చూద్దాం. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న షెడ్స్ మాత్రమే కాకుండా FTL బఫర్ జోన్ ఈ పరిధిలో ఉన్న ప్లేసెస్లోనే న్యూ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ అవుతున్నప్పుడు అవి మాత్రమే ఎందుకు వదిలేశారు అండ్ నాలా కూడా క్లోజ్ చేశారు. అసలు చెరువుకి వెళ్ళే దారి కూడా ఇప్పుడు కనిపించట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నవారు చెప్తున్నారు. మనం కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేశాము. అసలు అక్కడ వరకు వెళ్ళే ప్లేస్ కూడా లేదు. దానికి దూరంగానే నించొని నేను మీకు విజువల్స్లో కూడా చూపించడం జరిగింది. అటు చెరువుకు వెళ్ళే ప్రత్యామ్నాయం లేదు. అలాగే అక్కడ వెంచర్స్ ఎవరైతే ఉన్నారో బడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అసలు ఏ పర్మిషన్స్ లేకుండా ఇల్లీగల్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నప్పటికీ దానికి సమాధానం ఎవరు చెప్పకపోగా చిన్న షెడ్స్ వేసుకున్న బాధితులు ఎవరైతే ఉన్నారో బీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మాత్రం ప్రభుత్వం కన్నెర్ర చేసింది. మరి ఇది ఎంతవరకు సబబని ఇక్కడ ఉన్నవారు కూడా అడుగుతున్నారు. దీనికి సమాధానంగా మరి ప్రభుత్వం ఏం చెప్పబోతుందో రానున్న కాలంలో వేచి చూద్దాం. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, కాజాగూడ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.